నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, చీకటి పదార్థాల వంటి ఖగోళ అంశాలను కలిపి విశ్వం అంటాం. దీన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అంటారు. ఈ కార్యక్రమంలో నక్షత్రాలు, గెలాక్సీ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా క్రీస్తు శకం 140లో క్లాడియస్ టాలమీ తను రచించిన ఆల్మజెస్ట్ పుస్తకంలో సౌర కుటుంబం కేంద్రంగా భూమి ఉంటుందని, భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తర్వాత 1543లో కొపర్నికస్ సౌర కుటుంబానికి కేంద్ర బిందువు సూర్యుడు అంటూ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. బిగ్ బ్యాంగ్ థియరీ 1931లో జార్జ్ లామెట్రీ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఉష్ణోగ్రత, పీడనంతో కూడిన పదార్థం, దీనినే దైవకణం లేదా గాడ్ పార్టికల్ లేదా హిగ్స్ బోసాన్ కణం అని పిలుస్తారు. ఈ హిగ్స్ బోసాన్ కణం విస్ఫోటనం చెందడం ద్వారా విశ్వం ఆవిర్భవించిందని చెప్పారు. బిగ్ బ్యాంగ్ అనే పదాన్ని సృష్టించిన వ్యక్తి ఫ్రెడ్ హయాలే. విశ్వం యొక్క వ్యాసం సుమారు 93 బిలియన్ కాంతి సంవత్సరాలు. ఖగోళ పదార్థాల అధ్యయనాన్ని ఆస్ట్రానమీ అంటారు. నక్షత్రాలు స్వయం ప్రకాశిత పదార్థాలు. ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వాయువుల కేంద్రక సంలీన చర్యల ద్వారా వీటిలో కాంతి, ఉష్ణోగ్రత ఏర్పడును. నక్షత్రాల తేజస్సు, పరిమాణం, వయస్సు ఆధారంగా విభజించబడతాయి. ఇందులో ప్రధానంగా క్రమ నక్షత్రాలు, భారీ నక్షత్రాలు, తెల్లని బొగ్గుల నక్షత్రాలు ఉంటాయి. సూర్యుడు మన సౌర కుటుంబంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన నక్షత్రం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాలలో మొదటిగా సూర్యుడు, రెండోది ప్రాక్సిమా సెంటరీ, మూడోది ఆల్ఫా సెంచురీ. అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ ఏ. అతిపెద్ద నక్షత్రాలు రెడ్ సూపర్ జైంట్స్ లేదా హైపర్ జైంట్స్ గా పరిగణించబడతాయి. యువై స్కూటీ నక్షత్రం అతిపెద్ద నక్షత్రం. దీని వ్యాసం సుమారు 1700 సూర్యుల కంటే పెద్దదిగా ఉంటుంది. ఆకాశంలో ఒకే చోట కూడి ఉన్న నక్షత్రాలను నక్షత్ర సముదాయాలు అంటాం. ఇందులో కొన్ని వందల నుండి కొన్ని వేల నక్షత్రాలు ఉంటాయి. వీటిలో గోళ, తెరబడి, అస్పష్ట అనే 3 సమూహాలుగా విభజించారు. హెర్క్యులస్ కరోనా, బోరియాలిస్ గ్రేట్ వాల్ అనేది ప్రపంచంలో అతిపెద్ద నక్షత్ర సముదాయం. గెలాక్సీలు అనేవి మిలియన్ల నుండి బిలియన్ల స్థాయిలో ఉన్న నక్షత్ర సముదాయాలు. గ్యాస్, ధూళి, చీకటి పదార్థాలతో కూడి ఉంటాయి. మన సౌర కుటుంబం మిల్కీవే గెలాక్సీలో ఉంది. హాక్సీ గెలాక్సీ అనేది భారీ ఎలిప్టికల్ గెలాక్సీ. వీటిలో అతిపెద్దది IC 1101. ఇది 6 మిలియన్ కాంతి సంవత్సరాల వ్యాసం కలిగి ఉంటుంది. ఇక మిల్కీవేకి అతి సమీపంలో ఉన్న అతిపెద్ద గెలాక్సీ ఆండ్రోమెడా. దీని వ్యాసం సుమారు 2,20,000 కాంతి సంవత్సరాలు.